ఐటీకి చదివేసి ఎంఎస్ చేసి 40,000 శాలరీ సంపాదించి హ్యాపీగా ఉండకూడదు, అట్లా చేయకూడదు అంటున్నారు కదా. వాట్ యూ థింక్ మీ ఫ్యూచర్ అంటే మీ ఫ్యూచర్ లో మీరేం చేయాలనుకుంటారు? మీరు డబ్బు సంపాదించడం తప్పు అంటున్నారు, మరి మీరు కరెక్ట్ ఏంటో చెప్పండి అంటారు. Let me say this, I don't want to hurt anyone's feelings, I want to be completely diplomatic. Ironically, let me say this, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి, నేను కూడా ఎంఎస్ చేయాలి, కానీ ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ anyone's feelings. మీరు మాత్రం నేను సంపాదించిన మనీ కొత్త నా వంతు సాయం నేను చేస్తాను సమాజం గురించి. బికాస్ మనీ ఇట్ మ్యాటర్స్ మెన్, మనీ ఇట్ రియలీ మ్యాటర్స్. అండ్ వన్ మోర్ థింగ్, I will help the society in one or the other way. I will be the one who cures my own problems. వెరీ గుడ్. పవన్ అంటున్నాడు నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు లైఫ్ లో, నేను సమాజానికి సేవ చేస్తానంటాడు. మీరేమో డబ్బులే సంపాదించాలంటున్నారా? సంపాదించకూడదు, మీరు సంపాదించాలి అంటున్నారు. ఆయన నాకు అవసరం లేదా అంటున్నాడు డబ్బులు. అది ఆయన అది ఆయన అభిప్రాయం, అది మీ అభిప్రాయము. ఈ 2 hours లో మీరిద్దరు ఒకళ్ళ ఒపీనియన్ ఒకళ్ళు మార్చలేరు. Let us leave that as your opinion. This is his belief and his faith. My name is Ranjit. I am studying mechanical second year in old college. He is telling about unemployment. Why are you thinking about unemployment? When you are studying that much, why are you searching for jobs? You can only create the jobs and you can only provide the employment. మన దేశంలో గాని రాష్ట్రంలో గాని నిరుద్యోగ సమస్య ఉంది, ఉందా లేదా? ఉంది. అది మీరు ఉంది అంటున్నారు. ఆయన ఏమంటున్నాడంటే నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు మీరే బిజినెస్ పెట్టి మీరు వేరే వాళ్ళకి ఉద్యోగాలు క్రియేట్ చేయండి అని చెప్తున్నాడు. If I am really well off, if I have crores of money, then wonderful. I will start my own company. Because money really matters. I question it once again. Money really matters. I'm not telling about the money. I'm telling that you are telling that knowledge now. Why you are studying so much and why you are not able to? Wonderful man. Really, that's a really good question. First, నన్ను మార్చుకొని తర్వాత మీకు ఉపన్యాసం ఇవ్వాలి వాస్తవం. కానీ okay, I'm trying to be perfect. I'm not perfect. I'm trying to be perfect. I made an attempt. I made a start. So you also make a start. That's the thing. If you already started, well and good. Okay. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది యూత్ కొత్తగా వర్క్ ఫోర్స్ లోకి వస్తున్నారు ప్రతి సంవత్సరం. వాళ్ళల్లో 40% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, మినిమం ఇంటర్మీడియట్ డిగ్రీస్ డిప్లొమాస్ ఉన్న వాళ్ళు. అయితే ప్రతి సంవత్సరం 20 లక్షల మంది వర్క్ ఫోర్స్ లోకి వస్తూ ఉంటే సర్వీస్ లో నుంచి ప్రతి సంవత్సరం రిటైర్ అయ్యే వాళ్ళు ఎంతమంది? 3 లక్షలు. కానీ ఈ 17 లక్షల గ్యాప్ లో ఇంకొక 5-6 లక్షలు ఎకానమీ ఎక్స్పాండ్ అయింది కాబట్టి కొత్త జాబ్స్ వస్తున్నాయి. So approximately every year 20 lakh people are coming into workforce, about 8 to 10 lakhs are getting employed, and out of the balance 12 lakhs, almost half of them are educated people. So every year you have every year actually you have 4 to 5 lakhs of people who are holding at least intermediate or degrees or diplomas including engineering degrees, and they remain unemployed. Between Kukalpalli to Amirpet, in those youth hostels you will find 4 lakh youth with advanced degrees including MBAs, MCAs, engineering degrees, but still not having employment. So this is something you need to think about because this concerns you, this concerns your future. So we annar kada money venkala padaddu, we should gain knowledge ani. So many people are there outside with like many knowledge people are there, కానీ నాలెడ్జ్ కి వాల్యూ ఉందా అసలు? లైక్ మనీ ఉన్న పీపుల్ ని ఎక్కువ వెయిట్ ఇస్తున్నారు కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా వెయిట్ ఇస్తున్నారా? ఐ రెస్పెక్ట్ పీపుల్ హూ హ్యావ్ నాలెడ్జ్, కానీ వాళ్ళు ఎంతవరకు వస్తున్నారు? మనీ ఉంటే పైకి వస్తున్నారు, నాలెడ్జ్ ఉన్న పీపుల్ లో మనీలో ఉంటే పైకి వస్తున్నారు, కానీ ఇండిపెండెంట్ గా పూర్ పీపుల్ నాలెడ్జ్ ఉంటే ఎవ్రీవన్ పైకి వస్తున్నారు. సవిత ఏమంటుందంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా నాట్ ఇంపార్టెంట్, మీకు ఎంత డబ్బు ఉంటే దాన్ని బట్టే మీకు సమాజంలో గౌరవం వస్తుంది అంటున్నారు. సమాజంలో డబ్బే ముఖ్యం అనే వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి. సమాజంలో ఈయనలాగా నాలెడ్జ్ ముఖ్యమో దేశానికి ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం అనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మనీ ఉన్న నాలెడ్జ్ ఉంటే పైకి వస్తారు త్వరగా, కానీ నిజంగా నువ్వు నాలెడ్జ్ పొసెస్ చేసినట్లయితే వన్స్ ట్రై, మేక్ ఎ ట్రై. నేను ఇంకా ఉన్నారని చెప్పట్లేదు, మేక్ ఎ ట్రై. మీకు నిజంగా నాలెడ్జబుల్ పర్సన్ అయితే, ఇఫ్ యూ రియల్లీ పర్సూ దట్ నాలెడ్జ్, దెన్ డామ్ షూర్ ఎన్ని 100 కోట్ల మంది వచ్చినా కానీ నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. దట్స్ ద ప్రెజెంట్ యూత్. అవర్ రైట్ ఆర్ రాంగ్? యూత్ లా పవర్ లేదా? పైసలు పెట్టి మనుషులు కొనలేరండి. Without following anything, you have to create your own leadership, as you all earlier told now. So you are saying, taking as a Mother Teresa example. Then how can you told that saying if you don't have any experience about that, why you are saying that? So it's not okay. I won't accept it. Okay, ఆయన మీ ఆర్గ్యుమెంట్ తోటి ఆయన యాక్సెప్ట్ చేయడం లేదు. హీస్ నాట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. ఓకే, లాస్ట్ 2 months లో ఐ హావ్ సీన్ అబౌట్ 500 స్పీకర్స్ ఆన్ ది సేమ్ స్టేజ్.
He is amongst the top 10% that I've seen in the last 2 months. So he deserves a trophy for the best speaker. Well done. I wish you good luck in that. Kamapriya from CSC second year from Old College. I would like to share some views on corruption. I want to ask the audience, who is a corrupt person? I'll define who is a corrupt person. He is a person who does something wrong morally for a benefit or money. Okay. Corruption also starts from home. We are the one who start corruption. Corruption is seen in railways, industries, schools, colleges, etc. Let me give you an example of corruption at home. Sarika exam raste nenu neeku oka chocolate istanu. Is it not a corruption? Railways lo okavela manaki sarigga seat dorkaledu confirm kaaledu annappudu మనం డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి అన్న సీట్ తీసుకుంటాం. ఆ టికెట్ కలెక్టర్ కూడా ఒక కరప్ట్ పర్సన్, బికాస్ ఆయన లంచం తీసుకుంటున్నాడు కాబట్టి. అందుకే లంచం తీసుకోవద్దు, ఇయ్యొద్దు. లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే దట్ ఎరాడికేట్ కరప్షన్. ఎవరైనా కూడా సంస్థకు గాని సమాజానికి గాని నష్టం జరిగేటట్టు కానీ తనకు వ్యక్తిగతంగా లాభం జరిగేటట్లు యాక్ట్ చేస్తే దాన్ని కరప్షన్ అంటారు అనింది. నెంబర్ 2, చిన్న చిన్న ఇష్యూస్ లో కూడా రైల్వే టికెట్ నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి కరప్షన్ అనేది ఉంటుంది. మనం కరప్షన్ ఇన్వాల్వ్ కాకూడదు అంటే బ్రైబ్ ఇవ్వకూడదు, బ్రైబ్ తీసుకోకూడదు, రెండు మనం చేయకూడదు అని 2 పాయింట్స్ చెప్పింది. మీరు ఒక ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే మాక్సిమం మనీ ఇవ్వకుండా మాత్రం వెళ్ళలేదు, పక్కా ఇవ్వాల్సి వస్తుంది. స్టేజ్ పైన మీరున్నారు, ఆ పొజిషన్ లో మీరున్నా మనీ ఇచ్చే వస్తారు. మీరు ఇస్తున్నారు కదా, మీరు డైరెక్ట్ 500 బిల్ ఎందుకు తీసుకోరు? ఆయన క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని పోలీస్ వాడు పట్టుకుంటే మీరు 50 రూపాయలు లంచమే చెల్లిపోతారా లేకుంటే 500 రూపాయలు చాలాని కడతారా అని అడుగుతున్నాడు. లంచం ఇస్తాం కానీ ఇప్పటి నుంచి ఆపాలి అంటున్నాడు. ఇప్పటి నుంచి అంటే ఒప్పుకుంటున్నారు కదా, అంటే యు ఆర్ ఆల్సో కరప్టెడ్. That's what I'm saying. You have to start stopping now. అందరూ లంచాలు ఇస్తారు, ఇవాళ నుంచి మీరు లంచాలు ఇవ్వడం మానేయండి. మనలో మార్పు రావాలి, మీరు కూడా మార్పు రావాలి అంటుంది. మాట్లాడండి. ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే మన దగ్గర ఏం లేకుండానే అడుగుతాడు మనీ. సో మన దగ్గర మనం ఫస్ట్ మిస్టేక్ చేస్తున్నాం, మనం లైసెన్స్ ఏమీ లేకు తీసుకోకుండా. అది మన రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత నెక్స్ట్ తను మనీ అడిగితే రిఫ్యూజ్ చేయండి. మనం ఆల్రెడీ ఒక తప్పు చేస్తాం, ఇంకో తప్పు ఎందుకు చేయాలి? ఫస్ట్ మనం తప్పు చేస్తున్నాం, ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి మనం పోలీస్ మీద నెట్టుతున్నాం. వాడు అడుగుతున్నాడు, మనం ఇస్తున్నాం అని. సో అది మన మిస్టేక్ ఫస్ట్. కునాల్ ఏమంటున్నాడంటే, సమాజంలో కరప్షన్ ఉందంటే ఇందాక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు, దానికి రెస్పాన్సిబుల్ మనము. ఆ ఫస్ట్ తప్పు మనమే చేస్తున్నాము, సెకండ్ తప్పు మనమే చేస్తున్నాం కాబట్టి దాంట్లో మార్పు రావాలంటే మనతో స్టార్ట్ కావాలా అంటాడు. I would add a point. I would say that some people, I would not mention those people. The bikers and all, they have a limit of 2 people on a bike. They get on 3 people, 4 people on a bike. And then the traffic police stops and they call for license and all. So what my conclusion is that you have to give, if you are giving today, then stop tomorrow. You said that you shouldn't take corruption or you should prevent it. But you didn't say the steps to avoid this. First you say the steps to avoid this. Then you can say that you stop the corruption. Because without corruption there is nothing. Corruption starts from our side only. We only have to start corruption. We only have to prevent corruption starting from today, day 1. And the first step will be not giving any rights to the traffic police.